UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ వేరేస్ మనం చూసుకున్నట్లయితే కృష్ణలంకలో రిటైనింగ్ వాల్ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లడ్స్ దగ్గర రాలేదు, ఫస్ట్ ఆ రిటైనింగ్ వాల్ దగ్గరికి వచ్చారు. మనం చూసాం, విజువల్స్ ఏదైనా చూసాం. సో అక్కడికి వచ్చి నేనే కట్టించానన్నగా ఒక సిగ్నల్ అనేది పాస్ చేశారు. అక్కడ చాలా మంది గుంపులు ఉన్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి గారే రిటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారా? ఇది మీరు నేను మాట్లాడే కంటే విజయవాడ ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు. కృష్ణలంక ప్రజలను అడిగితే అసలు పునాదేసింది ఎవరు? అదే చెప్తుంది. 2014-19 మధ్యలో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వరదలు వచ్చినప్పుడల్లా ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కృష్ణలంక, రాణి గారి తోట ఇవన్నీ మునిగిపోతున్నాయండి, దీనికి శాశ్వత పరిష్కారం చేయాలి అంటే 30 కోట్లు శాంక్షన్ ఇచ్చి వాళ్ళ పరిపాలన సమయంలోనే 2.5 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ అనేటువంటిది పూర్తి చేయటం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పూర్తి చేసింది వాళ్ళు 1.5 కిలోమీటర్ వాళ్ళు కట్టడం జరిగింది. సో ఇది ఎలా ఉంటుంది అంటే వేరే వాడికి పుట్టినటువంటి బిడ్డని నా బిడ్డని చెప్పుకుంటే ఎలా ఉంటుందో, జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ నేనే కట్టానని చెప్పుకోవటం, అందరూ పైగా ఈ రిటైనింగ్ వాల్ లేకపోతే విజయవాడ ఎప్పుడో మునిగిపోయేది కాబట్టి విజయవాడని రక్షించింది రక్షకుడిని నేనే అని చెప్పుకుంటే ప్రజలు నవ్వుతున్నారు. ఎందుకంటే ఇదే రిటైనింగ్ వాల్ మీద అనిల్ కుమార్ యాదవ్, తర్వాత మన గుడివాడ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడాలి నాని ఎక్కి నుంచొని వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కృష్ణానదిని చూస్తున్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయి. సో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కడితే ఆ రోజున డేట్తో సహా వచ్చింది ఎప్పుడు అనేటువంటిది. సో అప్పుడే వాళ్ళ మీదకి ఎలా ఉంచున్నారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత అనేక ప్రాజెక్ట్స్ చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసే ప్రాజెక్ట్స్ ఒక 6 నెలల్లోనూ 3 నెలల్లో కంప్లీట్ అయ్యే చాలా వాటిని ఆయన రిబ్బన్ కట్ చేసి నేనే కట్టానని చెప్పుకున్నాడు. సేమ్ అదే తండ్రికి వారసుడుగా ఈయన కూడా ఆయన మీరన్నట్టుగా నిజంగా జరిగినటువంటి దారుణం ఎక్కడ జరిగింది? రిటైనింగ్ వాల్ మూలాన కృష్ణలంక ఇవన్నీ కాస్త నీళ్ళు వచ్చినాయి కానీ సేఫ్గానే ఉన్నాయి. దారుణంగా మునిగిపోయింది ఎక్కడంటే బుడమేరు వచ్చేసి సింగునగరు, మిగతా ఏరియాస్ అన్నీ మీకు ఇదైరి భవానీపురం. అటు వెళ్లకుండా రిటైనింగ్ వాల్ దగ్గరికి వచ్చావు అంటే నీ గొప్ప చూపించుకోవడానికి వచ్చినట్టు. అప్పుడు నవ్వుకున్నారు ప్రజలు. పైగా అక్కడికి వచ్చి మునిగిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు విచారం వ్యక్తం చేయాలా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు ఊపుతా నవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా, అది శవమైనా ఇంకోటైనా దారుణమైన యాక్సిడెంట్ అయినా అక్కడికి వెళ్ళి నవ్వుతాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. నిజమే కూడా అది. పైగా నీకేమో అక్కడ జేజేలు కొట్టడం, నువ్వు చేతులు ఊపటం, నీతో సెల్ఫీలు తీసుకోవడం, నువ్వు వెళ్ళిన సందర్భం ఏంటి? అది ఏమన్నా విజయోత్సవం లేకపోతే ఒక పండక్కి సెలబ్రేషన్కి వెళ్ళావా? ఒక విపత్తు జరిగినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నవ్వులేంటి, జేజేలేంటి, షేక్ హ్యాండ్లేంటి, సెల్ఫీలేంటి? మత్తున్నోళ్ళు చేసే పనేనా ఇది? కాబట్టి ప్రతి చోట రాజకీయం, ప్రతి చోట పల్చనవటం, ప్రతి చోట అబద్ధం, ప్రతి చోట కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోగానే ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారు? వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇంత మేలు చేసినా మనల్ని ఎందుకు ఓడిచ్చారు? నేను పెన్షన్లు ఇచ్చిన అవ్వతాతలు ఏమయ్యారు, అక్కజెళ్ళిళ్ళు ఏమయ్యారు, అన్నదమ్ములు ఏమయ్యారు అని చాలా బాధపడ్డారు. నువ్వు అవి ఇచ్చి ఇలాంటి దారుణాలన్నీ చేసి ఇలాంటి కుట్రలు చేసినప్పుడు ప్రజలు ఇవన్నీ గమనించరా? నువ్వు చేసిన దారుణాలు గుర్తుపెట్టుకోరా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. రిటైనింగ్ వాళ్ళ విషయానికి వస్తే ఆద్యుడు దాన్ని ప్రారంభించినటువంటిది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని దగ్గరుండి పర్యవేక్షించి 2.5 కిలోమీటర్లు కట్టించినటువంటిది గద్దె రామ్మోహన్ రావు గారు. ఆ తర్వాత 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు వీళ్ళు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవటం అంటే ఏంటంటే ఇందాక నేను చెప్పిన సామెత గుర్తొస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.